ఓం నమో నారాయణాయ నమస్వాయ. గరుడ పురాణంలో మనం నిన్న చిత్రగుప్తుని యొక్క నివాసం ఎలా ఉంటుందని డిస్కస్ చేసాం. ఈరోజు వైతరిణి వర్ణన, విష్ణు, గంగ, బ్రాహ్మణ మహిమ మాట్లాడుకుందాం. మధ్యలో నెంబర్ ఆఫ్ చాప్టర్స్ ఉన్నాయి, కానీ అవన్నీ కూడా ఆ దానాలు, ఈ దానాలు, ఆ వ్రతాలు లైక్ ఇవన్నీ మనకి అవి సెట్ కావు. అండ్ సెట్ కావు ఇస్ నథింగ్ బట్ మనం డిస్కస్ చేసే అంత ఇది ఉంటుంది అది. ఓకేనా? సో కంటిన్యూ. గరుడ విష్ణుమూర్తి కదా చెప్తున్నాడు. గరుడ మంత్రిని దాన మహిమను గురించి, వైతరిణి గురించి అడిగావు కదా, విను. యమలోక మార్గంలో వైతరిణి అను ఒక మహానది ఉంది. అది అగాధమై, బాగా లోతున్నదై, దుస్తరమై, పాపులకు మహాభయ భీతికరంగా ఉంటుంది. భయంకరంగా ఉంటుంది ఆ నది. అందులో సామాన్య జలాలకు బదులుగా ఈ పాపులకు చీము నెత్తురు కనిపిస్తాయి. వైతరిణి నది పాపులకు అది ఎలా కనపడిద్ది? భయంకరంగా ఉండిద్ది. ఎందుకు? అందులో పారేది నీళ్లు కాదు, చీము నెత్తురట. బాబోయ్, మాంసపు బురద దాన్ని తటాకానికి వచ్చి నిలిచే పాపులకు కనిపించి మీ మాంసం ఇలానే బురద కావచ్చని హెచ్చరిస్తున్నట్టుగా ఉంటుంది. మాంసము ఈ చీము నెత్తుల్లో మొత్తము ప్రెస్టేట్ ఫార్మాట్లో పారుతూ ఉండిద్దట. రే, ఆ పైన వేసే శిక్షలకి మీ మాంసం కూడా ఇదిగో ఇలానే తేలాడిద్దిరా అని చెప్పేసి ఒడ్డుకి కొట్టుకుంటూ ఉంటే కదా, ఆ నదికి సంబంధించి చిన్న చిన్న అలల్లాగా వాటిలో కనిపిస్తూ ఉంటుందట. మొత్తం బురద ఫార్మేట్ లాగా, మొత్తం మాంసం, రక్తం, చీము. అది నిమిషానికి ఒక భయంకర ఆకారాన్ని ధరించి పాపుల గుండెల్లో గుబులు రేపుతూ ఉంటుంది. పాత్ర మధ్యలో నెయ్యి మరుగుతున్నట్టు ఈ నది అక్కడక్కడ సలసల కాగుతున్నట్లుగా కనిపిస్తుంది. కాగుతున్నప్పుడు పైన కొత్త కొత్త ఉడుకుతూ బుడగలు వస్తూ ఉంటాయి పైకి, అలా ఉండిద్దట. దానిని దాటుకుని మనం వెళ్ళాలి అనే విషయం స్ఫురణకు రాగానే పాపులు గుండెలు అవిసిపోతాయి. ఊరి దేవుడా, ఇప్పుడు మనం దీన్ని దాటాలా, వామ్మో అనే భయం. ఆ నీటిలో విషపు కాటు వేయటానికి సిద్ధంగా ఉన్న కీటకాలు తేలుకొండ వంటి వజ్ర సదృశ్యమైన తొండాలతో రండిరా మీ పని పడతాం అన్నట్టుగా ఈ పాపుల వైపు చూస్తూ ఉంటాయట. ఏంటి మరి దాని మధ్యలో విషపు తేళ్లు ఉంటాయే, వాటి యొక్క కొండలతో రెడీగా ఉంటాయట. మొసళ్ళ వంటి పరమహింసక జల జంతువులు కూడా ఈ వైతరిణి నిండా ఉంటాయి. మొసళ్ళ వంటి భయంకరమైనటువంటి ప్రాణులు కూడా ఈ యొక్క వైతరిణి నిండా ఉంటాయి. ప్రళయంలో పన్నిద్దరు సూర్యులకు మారే నింగి నడినెత్తున చేరి మొత్తం విశ్వాన్ని మండించేస్తారని విన్నావు కదూ. ఈ వైతరణలో కూడా అంతటి వేడి పాపులను వేపుతుంటుంది. వారు ఈ వేడిని తట్టుకోలేక వైతరణలోకి దూకుతారు. భయంకరమైన వేడి వస్తూ ఉండిద్దట. అది చూసి తట్టుకోలేక అందులో దూకేస్తారట. వామ్మో మా వల్ల కాదని. గోదానం చేసి ఉన్నటువంటి వారు సామాన్య జలాల్లో పడ్డట్టే ఉంటారు. గోవులు దానం కనుక చేసి ఉన్నట్టయితే ఒకళ్ళు పడ్డా వాళ్ళు పాపాలే, బట్ గోదానం చేసి ఉన్నారు కదా, పుణ్యం ఉంది కదా, దానివల్ల ఒకళ్ళు నదిలో పడ్డా నార్మల్ నదిలో పడ్డట్టే ఉండిద్దట వాళ్ళకి. వారి కోసం నావ కూడా వస్తుంది. వాళ్ళు అందులో దూకి పడిన తర్వాత వాళ్ళ కోసం నావ వచ్చిందట. ఇతరుల మాత్రం ఆ చీము నెత్తుటేరులో మునుగుతూ తెలుతూ కర్మఫలం కడముట్టేదాకా అందులోనే ఉంటారు. ఊరు భగవంతుడా. ఇక మిగతా వాళ్ళు పాపులు ఉంటారే, వాళ్ళు మాత్రము ఇంకా మనం గతంలో మాట్లాడుకున్నాం, ఈ నరకలోకలు నిన్నాలి, ఈ నరకలోకలు నిన్నాలి. అలా వీళ్ళకి ఒక టైం పీరియడ్ అనేది ఉంటుంది. ఈ వైతరణి నదిలో ఈ పాపాలు చేసినటువంటి వాళ్ళకి కొంత సమయం, కొంతకాలం, ఆ టైం అయిపోయే వరకు ఇంక వాళ్ళ బతికి అంతే. ఇంకా అందులోనే ఆ తేలు కొడుతూ ఉంటే, మొసలు తింటా ఉంటాయి, చీము నెత్తురు మాంసం ముద్ద అండ్ సలసల కాగుతుండేది. ఇదంతా కూడా దాన్ని కూడా అల్లల్లాడుతూనే ఉంటారట. తలుచుకునే భయం వస్తుంది బాబు. రిమైనింగ్ రేపు డిస్కస్ చేద్దాం.